హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు చిన్ని సీరియల్లో 45వ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. వీడియో చూసే ముందు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి. చిన్నీకి మంత్రి సాయం, పట్టలేని ఆనందంలో కావేరి కీలక మలుపు. ఓవైపు లాయర్ హరితో పాటు చిన్ని సత్యం కలిసి కావేరిని కలవడానికి జైలుకు వస్తారు. అప్పుడే మంత్రిని చిన్ని కలవడం, ఆమె సాయం చేయడం ఇదంతా కీలకంగా మారింది. మరోవైపు కాంచన స్పృహలోకి వచ్చి దేవేంద్రను చిన్ని గురించి చెప్పాలని ట్రై చేస్తుంది. పాప అని రాయాలని అనుకొని పా అనే అక్షరంతో ఆగిపోయి మళ్ళీ కోమాలోకి పోయింది. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. చిన్ని 45వ ఎపిసోడ్. నిజానికి చిన్ని ఆగస్టు 15 రోజున స్కూల్లో జరిగిన పోటీల్లో ఓ లేడీ మినిస్టర్ మనసు గెలుచుకుంది. నిజానికి ఆ మంత్రి కూడా అదే స్కూల్లో చదివి ఇప్పుడు మంత్రి హోదాలో ఆగస్టు 15 ముఖ్య అతిథిగా వచ్చింది. అయితే తను గతంలో చదివిన స్కూల్ మొత్తం తిరిగి వస్తాను అని మంత్రి స్కూల్ అంతా తిరుగుతున్న క్రమంలో ఎమోషనల్ సీన్ చూస్తుంది. అదే చిన్ని తండ్రి కోసం ఏడవడం. అదేంటే వ్యాసరచన పోటీల్లో నాన్న అనే అంశం మీద రాయమన్నప్పుడు చచ్చిన నాన్న గురించి తనకు ఏం తెలియక ఏడుస్తున్న ఒక ఎమోజీ బొమ్మను వేస్తుంది. అది చూసిన ప్రిన్సిపల్, ఏంటి చిన్ని ఇది అంటే, మా అమ్మ గురించి రాయమంటే పేజీలు చాలవు నాకు, కానీ నాన్న గురించి నాకు తెలియదు, అందుకే ఏడుపొచ్చి ఇలా బొమ్మ గీశాను మేడం అంటూ ఎమోషనల్గా చెబుతుంది. ఆ సీన్ ఆ మంత్రి చూసి తాను కూడా ఫీల్ అయ్యి దగ్గరకు వెళ్ళి ప్రేమగా ఓదార్పుగా మాట్లాడుతుంది. ఆ పరిచయంతోనే చిన్ని ఈ కథనంలో అదే మంత్రిని సాయం కోరుతుంది. చిన్ని సత్యం కలిసి లాయర్ హరి అతడి అసిస్టెంట్ ఇద్దరు జైలుకి వస్తారు. అయితే అప్పటికి మరోవైపు దేవేంద్ర జైలుకు వెళ్ళి కోమాలోంచి బయటకు వచ్చిన కాంచనను కలుస్తాడు. ఆమె నోటితో చెప్పలేని పరిస్థితిలో ఉండడం పైన పేపర్ పెన్ ఇస్తారు. పేపర్ మీద పా అంటే పాప రాయలేక పా అనే అక్షరం రాసి మళ్ళీ కోమాలోకి వెళ్ళిపోతుంది. దాంతో అర్థం కాని దేవేంద్ర బలరాజుని తీసుకొని కావేరిని కలవడానికి జైలుకు వెళ్తుంది. తీరా బాలరాజుకి తెలుసు. అదే రోజు కావేరిని కలవడంతో సత్యం లాయర్ ఇద్దరు కలుసుకున్నారు. జైలు దాకా వెళ్ళలేకపోతున్నారు. వాళ్ళని చూసి కావేరి పొంగిపోతుంది, చాలా ఆనందపడిపోతుంది. 10 ఏళ్ల తర్వాత అన్నయ్యకు రాఖీ కట్టే అవకాశం వచ్చినందుకు పొంగిపోతుంది. మరిన్ని వివరాలకు తర్వాయి భాగంలో చూద్దాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. బాయ్.